శమంతకమణి కారణంగా శ్రీకృష్ణుడు మోసిన అపనిందలేమిటి? శ్రీకృష్ణుడు నిజంగానే శమంతకమణిని అపహరించాడా? అసలు ఆ కథ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. శత్రువిజయి అని పేరుగాంచిన అనమిత్రుడికి సత్రాజిత్తు, ప్రసేనజిత్తు అని ఇద్దరు కుమారులు ఉండేవారు. సత్రాజిత్తు సూర్యుణ్ణి మిత్రుడిగా భావించేవాడు. ఒకరోజు సత్రాజిత్తు సముద్రం ఒడ్డున కూర్చొని స్తోత్రం పఠిస్తూ సూర్య నమస్కారం చేస్తున్నాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సత్రాజిత్తు, మహాత్మా, నేను నిన్ను నిత్యము చూస్తున్నాను. నీతో స్నేహం వలన నాకేం ప్రయోజనం కలిగింది అని అడిగాడు. కాసేపు మాట్లాడుకొని సూర్యుడు బయలుదేరే ముందు లోకాన్ని ప్రకాశింపజేసే శమంతకమణి నాకివ్వమని అడుగుతాడు. సూర్యుడు ఆ మణిని సత్రాజిత్తుకు ఇస్తాడు. సత్రాజిత్తు ఆ మణిని ధరించి తన పట్టణానికి వచ్చాడు. పట్టణంలో జనులు ఆ వెలుగును చూసి భయపడి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఇంటికి వెళ్ళిన సత్రాజిత్తు ఆ మణిని తన సోదరుడైన ప్రసేనజిత్తుకు ఇచ్చాడు. అప్పటి నుండి వారి ఇళ్లలో బంగారు వర్షం కురవడం ప్రారంభించింది. కావలసినప్పుడు వర్షాలు కురిసేవి. మనోవ్యధలు, వ్యాధులు నశించి జనులు ప్రశాంతంగా ఉన్నారు. ఇదంతా తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ మణిని పొందాలనుకున్నాడు, తీసుకోలేదు. తరువాత ఒకరోజు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహం అతన్ని చంపి మణిని తీసుకెళ్తుండగా ఒక గొప్ప ఎలుగుబంటు ఆ సింహాన్ని చంపి మణిని తీసుకొని తన గుహలోకి వెళ్ళింది. ఆ మణిని శ్రీకృష్ణుడే కావాలనుకున్నాడు కాబట్టి అతనే ప్రసేనుణ్ణి చంపి మణి తీసుకొని ఉంటాడని జనం అనుకోవడం ప్రారంభించారు. శ్రీకృష్ణుడు ఆ అపవాదు పోగొట్టుకోవాలని జరిగిందేమిటో తెలుసుకోవడానికి సేవకులతో సహా అడవికి వెళ్తాడు. చాలా చోట్ల వెతికాక చివరకు ప్రసేనుడు ఒక చోట చనిపోయి కనిపిస్తాడు. కొంత దూరంలో సింహం కూడా చనిపోయి కనిపిస్తుంది. అక్కడ ఎలుగుబంటి అడుగుల గుర్తులు కనబడ్డాయి. ఆ గుర్తుల బట్టి శ్రీకృష్ణుడు గుహ వద్దకు వెళ్ళాడు. గుహ లోపల స్త్రీల మధురవాక్కు వినిపిస్తోంది. ఒక స్త్రీ ఎలుగుబంటి శిశువును ఆడిస్తోంది. పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఓదార్చడానికి ఆమె చెబుతుంది, సింహం ప్రసేనుణ్ణి చంపింది. సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఓ సుకుమారా, ఏడవకు, ఇక నీదే ఈ మణి అని చెబుతుంది. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు బలరాముణ్ణి తన సేవకులను బయటే ఉంచి తను మాత్రం గుహలోకి వెళ్ళాడు. జాంబవంతుడు కృష్ణుడితో యుద్ధానికి దిగాడు. 21 రోజుల సుదీర్ఘ యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు జాంబవంతుణ్ణి ఓడించాడు. జాంబవంతుడు మణితో పాటు తన కూతురు జాంబవతితో శ్రీకృష్ణుడికి వివాహం జరిపించి పంపిస్తాడు. కృష్ణుడు మణిని తీసుకెళ్లి సత్రాజిత్తుకు ఇచ్చేస్తాడు. సత్రాజిత్తుకు 10 మంది భార్యలు, 100 మంది పుత్రులు. సత్యభామ, ప్రస్వాపిని, ప్రతిని అను 3 కుమార్తెలు. ఈ 3తో సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి వివాహం జరిపిస్తాడు. కృష్ణుడి ఈ అపవాదు కథను విన్నవారు జీవితంలో అపనిందల పాలు కాకుండా రక్షింపబడతారని విష్ణు పురాణంలో ఉంది.